'గురు' సినిమాలో రాముడుని ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోరు. అదేనండి రితికా సింగ్. ఆమె నటించిన రీసెంట్ ఓటీటీ ఫిల్మ్ 'వలరి'. ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ మనల్ని నిజంగానే భయపెట్టిందా? లేక పడుకోబెట్టిందో తెలుసుకోవాలంటే నా రివ్యూని చివరి వరకు చూడండి. ఇంకా ప్లాట్ విషయానికొస్తే నవీన్ అండ్ దివ్య వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళకొక కొడుకుంటాడు. వీళ్ళు ముగ్గురు జాబ్ పర్పస్ మీద కృష్ణపట్నం వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటాపురం బంగ్లాకు షిఫ్ట్ అవుతారు. 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు తరచూ కలొస్తుందన్నమాట. ఈ కళకు వెంకటాపురం బంగ్లాకు సంబంధం ఏమిటి? ఆ బంగ్లాలో దిగిన తర్వాత దివ్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం ఏంటి? ఆమె గతం మర్చిపోతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన సైకియాట్రిస్ట్ రుద్ర ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. మోస్ట్ ఆఫ్ ది హర్రర్ ఫిల్మ్స్ స్టోరీ టెంప్లెట్ ఇదే విధంగా ఉంటుంది. బట్ మనకి ఎక్కడ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాం? అక్కడ స్క్రీన్ ప్లే బాగుండాలి అండ్ డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉండాలి. అప్పుడే మనం దానికి కనెక్ట్ అవుతాం. కానీ ఇక్కడ అదే మిస్ అయింది. పోనీ హర్రర్ ఫిల్మ్ కదా, హర్రర్ సీక్వెన్స్ ఏమైనా బాగుందా అంటే అది కూడా లేదు. అన్ని మైనస్లో చెప్తున్నాం, ఇంకా ప్లస్లే లేవా అంటారా? ఉన్నాయి. ఒక్క ప్లస్ ఉంది. ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా తీశారు. కమింగ్ టు ది టైటిల్, వలరి అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ వెపన్. కిందన మీరు గమనిస్తే ఉంటుంది, ఏ మృతికా సంతోషిని వెపన్ అంటే ఏంటో తెలుసా? అది ఒక బూమరాంగ్ అనమాట. అంటే ఎటు నుంచి మనం విసిరినా అది తిరిగి మన చేతికి వస్తుంది. అదే విధంగా మనిషి చేసిన కర్మ కూడా అదే విధంగా వెంటాడుతుంది అని చెప్పడం దర్శకురాలి ఉద్దేశం. కానీ అది స్క్రీన్ మీద సరిగ్గా ఆవిష్కరించలేదు. క్లైమాక్స్ వచ్చేసరికి రొటీన్ రివెంజ్ డ్రామా లాగా మారిపోయింది. అండ్ సినిమా స్టార్టింగ్లో రితికా సింగ్, అదే మీన్స్ దివ్యకి తరచుగా ఒక కళ వస్తూ ఉంటుంది కదా, ఆ కళకి ఫ్లాష్ బ్యాక్లో చూపించిన దానికి ప్రాపర్ సెట్ ఆఫ్ పే ఆఫ్ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ది పెర్ఫార్మెన్స్, రితికా సింగ్ అలియాస్ దివ్య చాలా బాగా చేశారు. ముఖ్యంగా బాలాంబిక పాత్రలో కర్రసాము చేశారు చూడండి, ఆ షాట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా వర్డిక్ట్ ఏంటంటే వలరి. పూర్తిగా హర్రర్ సినిమా అని చెప్పలేము, అలాగని కంప్లీట్ థ్రిల్లర్ అని కూడా చెప్పలేము. క్లైమాక్స్ చూశాక మెసేజ్ ఓరియంటెడ్ రొటీన్ రివెంజ్ డ్రామా అనిపించింది. అండ్ చివరిలో ఇచ్చిన ఆ మెసేజ్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం అలా సినిమా సాగదీశారు చిన్న ఐడియాని పట్టుకొని, అదొకటి అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.